ముందుగా మీ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే సూపర్ 6లో భాగంగా ఇవాళ మహిళా శక్తి, మహిళ యొక్క ఆర్థిక పుష్టి ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరికీ ఖర్చు లేకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల మేరకు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఇవాళ ఈ పథకాన్ని మనం ఇవాళ ఓపెన్ చేసుకున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఓపెన్ చేస్తే అమరావతిలో ఇక్కడ అన్ని చోట్ల కూడా కూటమి నాయకులందరూ కలిసి ఈ ఉత్సవంగా చేసినటువంటి కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి ఈ అధ్యక్షత వహించిన సుధారాణి గారికి, అదేవిధంగా మిత్రులు అన్నగారు తాతాజీ గారికి, బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన కార్మికుల సంఘం ఇతర కార్మికుల చైర్మన్ వలవల మల్లికార్జునరావు గారికి, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారికి, అదేవిధంగా అన్ని యూనియన్ల ఎంప్లాయీస్ యూనియన్, మజ్దూర్ యూనియన్ సభ్యులందరికీ ఉదయపూర్వ నమస్కారం. మరి ఆ రోజు సూపర్ 6 ఇవ్వలేరు, ఈ ప్రభుత్వం బాబు గ్యారంటీ మోసం అని చెప్పి రోడ్ల మీద తిరగాలంటే ఇవాళ కాళ్ళు లేని పరిస్థితి ఒక్కొక్కడికి. ఇవాళ మీరు వైనాట్ కుప్పం అన్నారు, మేము వైనాట్ పులివెందులు అన్నాం. ఇవాళ మీ పరిస్థితి ఏంటో మీ ఇంట్లోనే మీరు నెగ్గలేని పరిస్థితి. అంటే ఏ పరిస్థితి దిగజారిపోయారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవాళ విమర్శించడం కాదు, చేసి వాళ్ళని ప్రశంసించాలి. ఆయన మొదటి రోజు నుంచి ఎన్టీఆర్ భరోసానే నెగ్గిన వారం 10 రోజుల్లోనే 1000 రూపాయలు పెంచి 4000 ఇచ్చాం, 6000 ఇచ్చాం, టోటల్ డిజేబుల్కి 15000 ఇచ్చాం. దానికి 3 నెలలు కలిపి 3000 కలిపి ఇచ్చాం. అంతేకాకుండా మరి 3 నెలల్లో మరి గ్యాస్ సిలిండర్లని ఇవ్వడం జరిగింది. తర్వాత తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకి మరి రైతుకు వందనం కార్యక్రమంలో అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్గా ఇది కూడా ఇచ్చాం. ఈ సంవత్సర కాలంలో పూర్తయ్యేటప్పటికి అన్ని 6 ప్యాక్లు ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకి కూటమి కట్టుబడి ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా మనం ప్రారంభించుకున్నాం. మీరు ఏం మొక్కబెట్టి మాట్లాడతారని అడుగుతాను. ఇప్పుడు దాకా మీరు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఇవ్వలేరు అని చెప్పినటువంటి పెద్ద మనుషులంతా ఇప్పుడు రోడ్లెక్కి మాట్లాడాలా. మీరు ఏ ఇంటికి వెళ్ళి చెప్తారు మీరు అమలు చేయలేదని. ఏ ఇంటికి వెళ్ళినా మా పథకం ఉంది, ఏ ఇంటికి వెళ్ళినా మా పెన్షన్ ఉంది, ఏ ఇంటికి వెళ్ళినా మా గ్యాస్ స్టవ్ ఉంది, ఏ ఇంటికి వెళ్ళినా మరి ఇవాళ తల్లికి వందనం 4 పిల్లలకు కూడా ఇచ్చాం. మీరు ఒక పిల్లలకి ఇచ్చి ఉన్నవాళ్ళకి అందరూ ఎగ్గొట్టిన సందర్భం. మరి ఇలాంటి మరి అనుభవమైనటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి, నరేంద్ర మోడీ గారు మరి నిధులు ఇవ్వబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచనల మేరకు ఇవన్నీ కూడా కూటమిని కలిపి నడిపి ఏదో రకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దోపిడీకి గురైన రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి మరి ఇవాళ అన్ని చోట్ల కూడా మరి ఆఖరిగా ఇవాళ చెప్పాలంటే 6 ప్యాక్లో మనం అనుకున్న అన్ని సాధించినట్టే. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు, ఆయన ఆలోచన అంటే ఇవాళ సామాన్య విషయం కాదు, 3384 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది మొత్తానికి ఈ స్కీమ్ అమలు చేయడానికి వచ్చే 4 సంవత్సరాల్లో. ఇవన్నీ కూడా మరి తెలుసుకోవాలి ప్రజలు కూడా. ఎందుకంటే ఇవాళ మన కోసం ఉన్న ప్రభుత్వం, మన కోసం ఉన్నటువంటి మరి గత ప్రభుత్వంలో ఆర్టీసీని ఇవాళ మేము గవర్నమెంట్లో కలిపేసాం అన్నారు, అందరికీ పాలాభిషేకాలు చేశారు వైసీపీ నాయకులు. మరి ఇవాళ ఆ గవర్నమెంట్లో కలిపిన ఆర్టీసీ పరిస్థితి ఏంటంటే ఉద్యోగస్తులు ఏంటో వాళ్ళ తెలియని పరిస్థితి, ఉద్యోగస్తుల పరిస్థితి ఎక్కడున్నావో తెలియదు, అయోమయమైన పరిస్థితి. ఒక కార్పొరేషన్ ఉంది, ఆ కార్పొరేషన్ ఇవాళ నష్టాల్లో ఉంది. నష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇంత తెగించి ఇవాళ ఈ ఒక్క డిపోలోనే 56 బస్సులను ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించిన ఈ ప్రభుత్వం మరి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఆటో డ్రైవర్లు కొంతమందిని రెచ్చగొట్టి మరి అందరూ కూడా సమ్మె చేయండి మీరు అందరూ మేము ముందే చెప్పాం, ఆటో డ్రైవర్కి వచ్చే నష్టం ఏమీ ఉండదు, మాది బాధ్యత. మీకు మరికొన్ని అప్పుడు ఆ రోజు రోడ్లు లేవు, రోడ్లు ఉన్న ప్రాంతానికి ఆటోలు తోలారు. ఇవాళ ఆటోలు సరిపోని పరిస్థితికి రోడ్లు తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మీకు కొత్తగా నేను వచ్చినప్పుడు శిబిరానికి నన్ను అడిగారు మీరు, మాకు బాదంపూడి రోడ్డు వేయించండి, దానికి 3.5 కోట్లు శాంక్షన్ అయి ఉంది. ఎప్పుడు వర్షాలు తగ్గితే అప్పుడే ఆ రోడ్డు మొదలెట్టి బాధ్యత మనం తీసుకున్నాం. అంతేకాకుండా ఇటు నుంచి పత్తిపాడు వెళ్ళే రోడ్డును కూడా గోతులు లేకుండా మొత్తం కొత్త రోడ్లు వేసే బాధ్యత కూడా తీసుకున్నాం. దానికి 7 కోట్లు శాంక్షన్ చేయించాం గౌరవ ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆలోచన మేరకు. కానీ ఇవాళ అప్పుడు మీరు చేసిన దరిద్రం, మీరు చేసిన దోపిడీ ఈ రాష్ట్రాన్ని వెంటాడుతున్న నిధుల కొరత. ఆ డబ్బులు ఇవాళ బిల్లులు అయిన వెంటనే మేము కాంట్రాక్టర్లు అందరూ వచ్చి మేము చేస్తాం సార్, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు అని కాంట్రాక్టర్ వాపోతూ ఉంటాడు. అదంతా
మనం 5 సంవత్సరాల పాటు ఒక దుర్మార్గుడిని ఎన్నుకున్నాం. మరి ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాళ్ళ కూతుర్లు 2 ఉన్నారు. వాళ్ళందరికీ డబ్బు సంపాదించాడు తప్ప ఇంతమంది ఆడకూతుర్లు ఉన్నారు, ఇంతమంది ప్రజలు ఉన్నారు, వీళ్ళు ఏం తింటారో ఏం చేస్తారని లేకుండా మొత్తం లిక్కర్లోను, మరి ఇసుకలోను, మరి ఎర్రచంద్రంలోను, గంజాయిలోను, గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కళ్ళగొట్టి వెళ్ళిపోయాడు. దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు నరేంద్ర మోడీ గారి సహకారంతో నడుపుతూ ఉన్నాం. ఇవాళ ప్రతి విలేజ్కి రోడ్లు వేస్తూ ఉంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. ఎన్ఆర్జీఎస్ నిధుల్ని మనం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటాం. మరి అందరికీ లైజాన్ చేసి ఇటు తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీని కానీ మరి ఆయన భుజాల మీద వేసుకుని ఏదో రకంగా ఈ స్టేట్ని ముందు వరుసలో నిలబెట్టాలన్న ఆలోచనతో ఈ కూటమి ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు చాలా ఎక్స్పెక్టేషన్తో మీరు ఓట్లు వేశారు. కూటమి ప్రభుత్వం వస్తే మాకు అన్నీ మంచిగా జరుగుతాయి, అన్ని రోడ్లు వేస్తారో, అన్ని డ్రైన్లు వేస్తారో, మరి అన్నీ మీ మంచినీళ్ళు ఇస్తారు అనే ఆలోచనతో మీరందరూ కూడా సదుపాయం లేక గడిచిన 5 సంవత్సరాలు ఈరోజు కూటమిని పూర్తిగా నమ్మి ఓటేశారు. మీ నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయం. ఇంకొక 2 సంవత్సరాల కాలంలో మొత్తం మీరు అనుకున్న పనులన్నీ చేసి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. వారి తరపు నేను కూడా తీసుకున్నానని ఈ కాన్స్టిట్యూన్సీలో మీకు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని భాగస్తులు చేసినటువంటి నాకు, కూటమి సభ్యులందరికీ, కూటమి నాయకులందరికీ, మరి ఏదైతే అక్క చెల్లెళ్ళందరికీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికి రెడీగా ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళందరికీ మీరందరూ కూడా కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డు మాత్రం వస్తేనే మిమ్మల్ని ట్రావెల్ చేయనిస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలి బస్సులో ప్రయాణం చేయాలంటే. మరి అది మాత్రం గుర్తుపెట్టుకుని దానికి సహకరించండి ఆర్టీసీ యాజమాన్యానికి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకోండి. జై హింద్.